30,60,124 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 73 మంది అర్హులైన లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనారోగ్యంతో బాధపడే నిరుపేద కుటుంబాలకు ఈ సహాయం గొప్ప ఊరట అన్నారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులకే సాయం అందుతుందన్నారు. పేదల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని, నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎవరైతే మన ఏరియాలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ 70 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగే కార్యక్రమం మరియు మా మీడియా మిత్రులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమంలో భాగంగా రహదారులు భవనాల శాఖ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ నుండి బాపట్ల నుంచి పాండ్రంగాపురం రోడ్డు వరకు 15,20,00,000 రూపాయలు. అది వారం 10 రోజుల్లోనే టెండర్కి వస్తూ ఉంది. రోడ్లు వెడల్పు చేయడమే కాకుండా టూరిజానికి ఊతం ఇచ్చే రోడ్డు, సముద్ర కరాకు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందుబాటులో వచ్చే రోడ్డు, ఆ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు, అది శాంక్షన్ అయిందని. అలాగే మాసవరం నుంచి అల్లూరు రోడ్డు, అలాగే కర్లపాలెం నుంచి గణపవరం రోడ్డు, అలాగే చందోలి కర్లపాలెం నుంచి గణపవరం రోడ్డు అయితే ఆల్రెడీ వర్క్ జరుగుతున్నది. మాసవరం నుంచి అల్లూరు రోడ్డు వర్క్ స్టార్ట్ అయింది. చందోలు బ్రిడ్జి నుంచి నిజాంపట్నం రోడ్డు, నిజాంపట్నం వరకు, చెరువు జమ్ములపాలెం నుండి నర్సాపల్లి రోడ్డు, తెనాల నుండి చందోలు రోడ్డు కోసం బాపట్ల రావడం చిన్న విషయం కదండి. అది తొందరలో వస్తారని రావచ్చని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.